హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అడారి వ్లాగ్స్. నేనైతే ఈరోజు మరొక ప్లాంట్తో వచ్చేసానండి. బీరకాయ విత్తనాలు వేద్దామని అనుకున్నాము. ఫస్ట్ అయితే ఈ టబ్లో ఉన్న హోల్స్ అన్నిటినీ ఈ స్టోన్స్తో కవర్ చేశాను. ఇప్పుడు వేస్తే మనకి ఒక 1 month వరకు పడుతుందండి అది ఒక తీగలుగా అల్లడానికి. ఆల్రెడీ మా దగ్గర పాతది ఒకటి ఉంది, నేను వీడియోలో పెట్టాను కదా. సో ఆల్రెడీ కాపుకు రెడీగా ఉంది. అది ఆల్రెడీ 2-3 బీరకాయలు కూడా కాస్తున్నాయి. సో ఇంకొకటి రెడీగా ఉంచుకుంటే మనకి అది ఒకవేళ ఆ పాదు పోయినా మనకి ఈ పాదు తర్వాత హార్వెస్టింగ్కి అయితే బాగా పనికొస్తుంది. సో అందుకే విత్తనాలతో రెడీ చేసుకుంటున్నాను. సో ఈ రకంగా 5 విత్తనాలు వేద్దామని ఫిక్స్ అయ్యి 5 సీడ్స్ ఇవైతే మా పాప వేస్తానని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో పిల్లలకి కూడా మనం ఇలా ప్లాంట్స్ మీద ఇష్టం చూపించడం చాలా అవసరం. వాళ్ళకి ట్రీస్ యొక్క వాల్యూ, ప్లాంట్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. సో అందుకే నేను తన చేతే వేయించాను. ఈ 5 హోల్స్లోని 5 సీడ్స్ అనేవి వేసాం. ఇట్లా ఇలాంటి టబ్లో ఒక 5 సీడ్స్ వేస్తే అట్లీస్ట్ వీటిలో ఒక 2-3 జర్మినేట్ అవ్వచ్చండి. సో పాదులకి కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ టైం నాకు తెలియక నేను ఒక నార్మల్ పాట్లో మాత్రమే వేశాను. సో అది మట్టి దానికి సరిగ్గా సరిపోక ఎదిగింది, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. సో అందుకే ఈసారి అందరూ ఇచ్చిన సలహా మేరకు నేనైతే టబ్లో ఈ సీడ్స్ని వేశాను. సో చూడాలి ఇందులో ఎన్ని జర్మినేట్ అవుతాయో నాకు తెలియదు, కానీ 5 అవుతాయని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా 2-3 అవుతాయి. సో అండ్ 1 more ప్లాంటేషన్ అయితే జరిగింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఆల్సో.